భారతీయులు ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా పాకిస్తాన్ని మనం నమ్మం. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టుల్ని పెంచి పోషిస్తారు, దొంగ నోట్లు ముద్రించి క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని పోషించి మన దేశంలోకి దొంగ నోట్లని పంపించి టెర్రరిస్టులని పంపించి దేశంలో భద్రతని అలాగే శాంతి భద్రతల్ని చిన్నాభిన్నం చేయడం అనేటటువంటిదే వాళ్ళ ఉద్దేశం. పాకిస్తాన్కి సంబంధించి మనకు అన్నీ తెలుసు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది, అదే టెర్రరిజానికి అది బలి అవుతుంది. ఈరోజు కూడా నేను ఎక్కడో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది పాకిస్తాన్లో. ఈరోజు లేటెస్ట్ న్యూస్, ఈరోజు న్యూస్ 30 మంది 40 మంది చనిపోయారు. సో వాళ్ళు కూడా ఆ టెర్రరిజానికి బలవుతున్నారు. అది ఏమైనా సరే మనందరం కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు వెనక ఉంది, టెర్రరిస్టులకి అడ్డా అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సినిమా ఏమిటంటే పాకిస్తాన్నే విలన్లాగా చూపించి పాకిస్తాన్నే టెర్రరిస్ట్గా చూపిస్తే అది ఏమంత పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి విషయం కాదు. కానీ పైకి అందరికీ కూడా అలా పాకిస్తాన్ మీద తీసిన సినిమాలాగా కనిపిస్తుంది. కానీ ఈ ఆదిత్యధర్ ఏం చేశాడంటే ఈ సినిమాలో ప్రొపగండా సినిమాని ఎందుకంటున్నామంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంటు బీజేపీకి నాయకుడైనటువంటి దేశానికి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీకి ప్రచారంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రచారంగా ఉండాలి అంటే ఏంటి, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాలు అని నిరూపించాలి. డైరెక్ట్గా ఎక్కడ చెప్పరనమాట. అందుకనే ఈ సినిమాలో నేను 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఫస్ట్ కందహార్ ఘటన నుంచి మొదలు పెడతాడు. మనకి ఫ్లైట్ C1 ఫ్లైట్, దాని పేరు IC-814 కందహార్ ఫ్లైట్ హైజాక్ చేస్తారు కదా, 1999లో జరిగింది అది. ఆ ఘటనతో స్టార్ట్ అవుతుంది సినిమా. అయితే అప్పుడు ప్రధాని ఎవరు, అటల్ బిహారీ వాజ్పేయి, బీజేపీ ప్రధాని. ఆయన హయాంలో అది జరిగింది. కానీ దాన్ని పాజిటివ్గా చూపించాడు. ఎట్లా చూపించాడయా అంటే ఆ పాజిటివ్గా 190 ప్యాసింజర్స్, మన ఇండియన్ ప్యాసింజర్స్ హోస్టేజెస్ వాళ్ళకి చిక్కిపోయారు టెర్రరిస్టులకి. సో టెర్రరిస్టులకి చిక్కి వాళ్ళ డిమాండ్ ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులని మన అధీనంలో ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులని విడుదల చేయమని చెప్పేసి వాళ్ళు దాదాపు 1 వీక్ వాళ్ళ గుప్పెట్లో ఉండిపోయింది ఆ హైజాక్ చేసినటువంటి ఆ ఫ్లైటు. అందులో చాలా కీలకమైనటువంటి వాడు మన్సూర్ అజహర్. సో మన్సూర్ అజహర్తో పాటు 3-4 టెర్రరిస్టులను వదిలితే మేము వదిలేస్తామని అన్నారు. సరే, బీజేపీ గవర్నమెంట్, అటల్ బిహారీ గవర్నమెంట్ దానికి రాజీ పడి వదలడం జరిగింది. ఈ మన్సూర్ అజహర్ అనే లీడ్ టెర్రరిస్టు తర్వాత మన దేశంలో జరిగిన అనేక టెర్రరిస్ట్ అటాక్స్కి కారణం అతనే. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా. కానీ ఈ ఘటన జరిగింది అక్కడ బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జరిగింది. కానీ అది పాజిటివ్గా ఎట్లా చూపించాడంటే, మనం ఏదో ఒక టెర్రరిస్ట్ కోసం ఒకళ్ళిద్దరు టెర్రరిస్టుల కోసం 190 మంది మన భారతీయులు, అమాయకులైన భారతీయుల్ని పణంగా పెట్టం. కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, అది కరెక్టే. కానీ ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్, ఒకటి ఏమిటంటే రెహమాన్ డాకాయిట్ అని మన అక్షయ్ ఖన్నా పాత్ర, అది 2009లోనే అతన్ని చంపేశారు. వాడు అక్కడ గ్యాంగ్స్టర్ అక్కడ. అది రియల్ క్యారెక్టర్స్. ఈ సినిమాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మీరు ధ్రువ రాఠీ చేసినటువంటి వీడియో చూడండి. మనకు అవసరమైతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇవ్వండి. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. సో వాళ్ళు ఎప్పుడో 2009లోనే చనిపోయాడు. ఇప్పుడు 2025లో ఈ సినిమా వచ్చింది ధురంధర్. వీడు అక్కడికి వెళ్ళి వాడిని చంపేసినట్టు ఇదంతా కూడా చూపించారు. వాళ్ళు అక్కడ గ్యాంగ్స్టరు, అతను అటాక్లో చనిపోవడం అదంతా కూడా జరిగింది. ఇది పెద్ద డ్రామా ఇక్కడ. ఇదంతా కూడా మనవాడు వెళ్ళి అక్కడ వాడిని వాళ్ళ కలిసిపోయి ఇదంతా కూడా చేశాడు అని చెప్పేసి రణవీర్ సింగ్ పాత్ర క్రియేట్ చేశారు కదా. రణవీర్ సింగ్ పాత్ర ఇక్కడ ఇంకో పాయింట్ హంజా అలీ మజారీ అని పేరు పెట్టుకొని వెళ్ళాడు కదా. అంటే నేను చెప్తున్నాను ఇన్సిడెంట్స్. అది 2009లో మన్మోహన్ సింగ్ హయాంలో జరిగినటువంటిది. ఇంకొక ఘటన ఏమిటంటే దొంగ నోట్లు వాళ్ళు అక్కడ దొంగ నోట్లు ముద్రించడానికి మనకు పనికిరానటువంటి మిషన్ అక్కడికి వెళ్ళింది అని చెప్పేసి, అంటే సటిల్గా చెప్పకుండా డైరెక్ట్గా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శిస్తున్నాము, వాళ్ళని విలన్లుగా మనం చూపిస్తున్నాము అని పైకి చెప్పకుండా చెప్పినట్టు అనమాట. మన్మోహన్ సింగ్ హయాంలోనే అది అక్కడికి వెళ్ళింది. కానీ అది అప్పటికి వెళ్ళేటప్పటికీ ఆ దొంగ నోట్లు వ్యవహారం ముద్రణ అదంతా జరిగేటప్పటికి మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చేసింది. సో అదొకటి మన్మోహన్ సింగ్ హయాంలో జరిగినటువంటి ఘటన, అదొక ఘటన.
ఇంకొకటి ఏదో ఉంది. ఇట్లా జరిగినాయండి. అంటే కొన్ని అంతకుముందు బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ కంటే ముందున్నటువంటి గవర్నమెంట్ని దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం మన వాళ్ళు కాని వల్ల ఇట్లా జరిగింది. అందుకనే ఒక చేతనైన వాడు, ఒక ధైర్యం, సాహసం కలిగినటువంటి హీరో అక్కడికి వెళ్ళాడు.